Garuda Express, an international courier service. సగ్గుబియ్యంతో పాయసం వడలు చేస్తామని తెలుసు. అయితే సగ్గుబియ్యం ఎలా తయారవుతాయో చాలా మందికి తెలియదు. ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులో సేలం తర్వాత ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలో అవి ఎక్కువగా తయారవుతాయి. అక్కడే ఎందుకంటారా, ఆ రెండు ప్రాంతాల్లో కర్రపెండలం బాగా పండుతుంది. కర్రపెండలానికి సగ్గుబియ్యానికి సంబంధం ఏంటంటే దీని నుండే సగ్గుబియ్యం తయారు చేస్తారు. కర్రపెండలం ఆహారంగా వాడే ఒక దుంప. మన రాష్ట్రంలో ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో పండుతుంది. సగ్గుబియ్యం తయారీకి ముడి సరుకు కర్రపెండలం. దీన్ని భూమి నుండి తవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గుబియ్యం తయారీ కేంద్రానికి చేర్చాలి. ఆ దుంపలను నీటిలో బాగా శుభ్రం చేసి దానిపైన తొక్కను యంత్రాలతో తొలగిస్తారు. గతంలో ఈ పనిని స్త్రీలు చేసేవారు. తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్లలో శుభ్రపరుస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్లో పెట్టి పాలను తీస్తారు. చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసే పద్ధతిలోనే ఈ దుంపల నుండి పాలను తీస్తారు. దుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ ఛానల్స్ లోకి వెళ్తాయి. ఈ క్రమంలో పాలులోని చిక్కని పదార్థం ముద్దలా ఉంటుంది. దానితోనే సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఈ పిండి వివిధ రకాల పరిమాణంలో రంధ్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి వెళ్తుంది. ఆ జల్లెడ అటూ ఇటూ కదులుతున్నందున ఆ జల్లెడ రంధ్రాల నుండి తెల్లటి బాల్స్ జలజల రాలిపడతాయి. అప్పుడు అవి మెత్తగా ఉంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి చేస్తారు. ఆ తరువాత వాటిని ఆరుబయట ఎండలో ఆరబెడతారు. ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గుబియ్యం మాత్రమే తయారవుతాయి. ఇది సగ్గుబియ్యం తయారీ విధానం. సగ్గుబియ్యం అనగానే అది ఒక పంట నుండి వచ్చిందని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటారు చాలామంది. అది కేవలం పరిశ్రమలలో తయారైనది. ఈ సగ్గుబియ్యాన్ని దేశవ్యాప్తంగా అనేక వంటకాల్లో వాడుతుంటారు. కానీ సగ్గుబియ్యం తయారయ్యేది కేవలం 3 రాష్ట్రాల్లోనే. మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 70%, మిగతా 30% కేరళ, ఆంధ్రప్రదేశ్లది. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చుట్టుపక్కల సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 40 సగ్గుబియ్యం తయారీ మిల్లులున్నాయి. తమిళనాడులో సుమారు 500 మిల్లులున్నాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.